ఈరోజు ఒక చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. మనిషికి జ్ఞానాన్ని నేర్పుతున్నది ఎవరు అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. మనిషికి జ్ఞానాన్ని నేర్పుతున్నది ఎవరు? అక్కడ ఎవరు ఉన్నారా? పిల్లగాడు ఎవరు మెట్లు ఎక్కుతున్నాడు? ఉన్నాడా? మనిషికి జ్ఞానాన్ని నేర్పుతున్నది ఎవరు? ప్రేమైన దేవుని పిల్లరా, మనిషిని ఈ భూమి మీద సృష్టించిన వాడు దేవుడు. మనిషి అనేవాడు తనంతటికి తాను ఈ భూమి మీద పుట్టలేదు. తనంతటికి తాను భూమి మీదకి రాలేదు. దేవుడు మనిషిని సృష్టించాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, దేవుని గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం. మనుషులు రాసినటువంటి గ్రంథాలలో, మనుషులు రాసినటువంటి చరిత్రలలో తప్పులు ఉంటాయేమో, కానీ దేవుని గ్రంథమైన బైబిల్లో తప్పులు ఉండవు. ఎందుకంటే తప్పులుంటే దైవ గ్రంథం ఎలా అవుతుంది? ప్రియమైన దేవుని పిల్లరా, దైవ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఈ సృష్టి పుట్టుకను గురించి రాయించాడు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి పశువులు, పక్షులు, జంతువులు, సముద్రంలో చేపలు, అలాగే మనుషులు, వారందరి చరిత్రను కూడా, వారందరి సృష్టి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించారు. ఇవన్నీ కూడా సృష్టి కానివ్వండి, సృష్టిలో ఉన్నవి కానివ్వండి, సృష్టిలో మనుషులు కానివ్వండి, అవి తమంతట తాము వచ్చినవి కావు, దేవుడు సృష్టిస్తే వచ్చినవి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం భూమి మీద ఎన్నో వస్తువుల్ని తయారు చేశాం. మనం తయారు చేయకుండా ఏ వస్తువైనా కలిగిందా? దాని అంతటికి అదే అని అంటే ఏ వస్తువు కలగదు. ప్రతి వస్తువు నిర్మాణం వెనుక మనిషి హస్తం ఉంది. అవునా కదా? ప్రతి వస్తువు నిర్మాణం వెనుక ఎవరి హస్తం ఉంది? మనిషి హస్తం ఉంది. అలాగే సృష్టి నిర్మాణం వెనుక, సృష్టిలో ఉన్న మనిషి నిర్మాణం వెనుక, సృష్టిలో ఉన్న పశువులు, పక్షులు, జంతువుల యొక్క నిర్మాణం వెనుక దేవుని హస్తం ఉంది. దేవుడే వీటన్నిటినీ కలగచేశాడు. అయితే ఈ సృష్టిలో ప్రథముడు ఎవరు, సృష్టిలో గొప్పవాడు ఎవరు అని అంటే మనిషి అనే చెప్పుకోవాలి. మనిషికి ఇంత గొప్పతనాన్ని ఇచ్చింది ఎవరంటే మరలా దేవుడే. ఎవరు? దేవుడే. మనిషిని ఈ సృష్టిలో గొప్పవానిగా చేశాడు. మనిషి ఈ సృష్టిని ఏలేటట్లు చేశాడు. అందుకే ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము హవ్వలతో దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోపరుచుకొనుడి అన్నాడు. ఏలండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా మనిషిని భూమి మీద ఉన్నతుడిగా, గొప్పవానిగా, విలువైన వానిగా చేసింది ఎవరు అని అంటే దేవుడే. కాబట్టి మనిషి అనేవాడు దేవుని సృష్టి, కానీ తనంతరికి తాను భూమి మీదకి వచ్చినవాడు కాదు. మరి తనంతరికి తాను భూమి మీదకి రాలేదని, దేవుని చేత మనిషి సృష్టించబడ్డాడని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనిషిని సృష్టించిన దేవుడే మనిషికి జ్ఞానాన్ని కూడా దయచేశాడు. అవునా కదా? మనిషిని సృష్టించిన దేవుడే మనిషికి ఏం కలగచేశాడు? జ్ఞానమును కలగచేశాడు. ఎందుకంటే
ఈరోజు మనిషి కోటి విద్యలను కనిపెట్టాడు కదండి భూమి మీద. అంటే అనేకమైనటువంటి వృత్తులు, పనులు మనిషి కనిపెట్టాడు. మనిషి గొప్పవాడు కావాలి అని అంటే ఏదో ఒక పని చేయాలి. ఉద్యోగం చేయాలి, లేదా వ్యవసాయం చేయాలి, లేదా వ్యాపారం చేయాలి, ఇంకేదైనా పని చేయాలి. మనిషి భూమి మీద ఎన్నో పనులను కల్పించుకున్నాడు తనకున్న జ్ఞానంతో కదా. అందుకే మనిషి తను ఉన్నతుడిగా కాగలగడానికి కారణం ఏంటంటే పని. ఏంటి? పని. పని చేయకుండా ఎవరైనా గొప్పవారు కాగలుగుతారా? చెప్పండి, కాగలుగుతారా? ఈరోజు ప్రపంచంలో మనుషులు టెక్నాలజీ పరంగా వృద్ధి చెందారంటే ఏం చేస్తున్నారు? అహర్నిశలు పని. ఏం చేస్తున్నారు? పని. అయితే ప్రతి పనికి ఏముంటుంది? ఒక క్రమం ఉంటుంది. ఏముంటుంది? ప్రతి పనికి ఒక క్రమం ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు చాలా అవసరం మనకి. ఈ మాటలు చాలా అవసరం. ఎందుకంటే మనం పనులు చేసుకొని బ్రతుకుతున్నామంటే ఈ జ్ఞానం మనిషికి ఇచ్చింది ఎవరు? ఇది తెలియాలి మనకి. మనిషిని నడిపిస్తుంది ఎవరు? మనిషిని బ్రతికిస్తుంది ఎవరనేది మనకు తెలిస్తే ఆ దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించగలుగుతాం. అందుకే చాలా జాగ్రత్తగా మీరు వినండి. మనకి అవసరం లేకపోతే అవసరం లేని మాటలు దేవుడు బైబిల్లో వ్రాయించడు. అవసరం కాబట్టే ఆయన మనకు అవసరమైన మాటలు బైబిల్లో వ్రాయించాడు. చెప్పాను కదా, బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం. చాలా జ్ఞానం కలిగింది. మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. మనిషి ఈ భూమి మీద అనేక పనులు చేస్తున్నాడు కదా. ప్రతి పనికి ఏముంటుంది? క్రమం. ఏముంటుంది? క్రమం. ఇల్లు కట్టాలి, తాపీ మేస్త్రికి ఒక క్రమం ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? ముగ్గులు పోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. ముగ్గులు పోసిన తర్వాత ఆ తర్వాత ఒక మూల ప్రారంభిస్తాడు. శంకుస్థాపన చేసి ఒక మూలని ప్రారంభిస్తాడు. అంటే మూలరాయి నిలుపుతాడు. అక్కడి నుంచి పని ప్రారంభం అవుతుంది. అలా కాకుండా మధ్యలోంచి వస్తాడా రాడు కదా. అంటే ప్రతి పనికి ఒక క్రమం ఉంటుంది. ఆ తాపి పని చేసే వాళ్ళకి ఆ ఇల్లు ఎలా కట్టాలో ఆ క్రమం అంతా వాళ్ళకి తెలుసు. అలాగే టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. టైలరింగ్ చేసేవాళ్ళకు కూడా ముందు ఏం చేస్తారు? కొలతలు తీసుకుంటారు. ఆ తర్వాత కటింగ్ ఉంటుంది, ఆ తర్వాత కొట్టడం ఉంటుంది. ఇవన్నీ ఆ టైలరింగ్ చేసే వాళ్ళకి ఆ క్రమం వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి ఆ క్రమం అర్థం కాదు. ఎలక్ట్రీషియన్ ఉంటాడు. ఎలక్ట్రీషియన్ కూడా తాను చేసే పనిలో, కరెంటు పనిలో ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. క్రమం లేకుండా ఎలా పడితే అలా చేయడు. అట్లా ఒక ఎలక్ట్రీషియన్ అయినా, ఒక టైలరింగ్ చేసేవాడైనా, అంటే తాపీ పని చేసేవాళ్ళైనా, ఇంకేదైనా పనిముట్లు తయారు చేసేవాళ్ళు కానివ్వండి, వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, వ్యవసాయం చేసేవాళ్ళు కానివ్వండి, ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి, ప్రతి పనిలో ఏముంటుంది? క్రమం. ఉద్యోగం చేయడానికి ముందు ఏముంటుంది? ట్రైనింగ్. ఏముంటుంది? ట్రైనింగ్. ట్రైనింగ్లో ఏం నేర్పుతారు? శిక్షణ. అంటే చేసే ఉద్యోగం ఏ క్రమంలో చేయాలి, ఎలా చేయాలి, వాటి టైమింగ్స్ ఏంటి, మీరు చేయాల్సిన పనులు ఏంటంటే శిక్షణ ఇస్తారంటే నేర్పుతారు. ఆ పనిని నేర్పుతారు. అట్లా ప్రతి పనికి ఒక క్రమం ఉంటుంది. పని అనేది ఎలా పడితే అలా చేసేది కాదు. కుమ్మరివాడు కుండ తయారు చేస్తాడు. ఆ కుండ తయారు చేయడానికి సారె మీద దాన్ని పెట్టి తయారు చేస్తాడు. సారె లేకుండా ఎడ్ల బండి చక్రం మీద తయారు చేయగలుగుతాడా? చెప్పండి. దానికి ఒక క్రమం ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా ప్రతి పనికి ఏముంటుంది? ఒక క్రమం. ప్రతి పనిలో ఆ పని చేయడానికి జ్ఞానం చాలా అవసరం. అంటే ఏ క్రమంలో చేస్తే ఈ పని జరుగుతుంది,
అనేటువంటి ఆ క్రమం, ఆ జ్ఞానం మనిషికి ఎవరిస్తున్నారు? ఎందుకంటే ఈ పనులన్నీ చేసి మనిషి అభివృద్ధి చెందుతున్నాడు కదా. అభివృద్ధి చెంది మనిషి ఎవరిని విడిచిపెట్టేశాడంటే దేవునిని విడిచిపెట్టేశాడు. జాగ్రత్తగా వినండి. అభివృద్ధి చెందిన మనిషి, తన పనుల్లో అభివృద్ధి చెందిన మనిషి ఎవరిని విడిచిపెట్టేశాడంటే దేవునిని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టేశాడంటే తనకున్న జ్ఞానంతో అనేక రకాలైన పనులు మనిషి కనిపెట్టాడు కదండి. అనేక రకాలైన పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు కదా. కాబట్టి నాకున్న జ్ఞానంతో నేను ఈ పనిని చేస్తున్నాను, నాకున్న జ్ఞానంతో ఈ పని చేసి సంపాదించుకుంటున్నాను, నాకున్న జ్ఞానంతో నేను బ్రతుకుతున్నానని మనిషి దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. కానీ నిజానికి మనిషికి ప్రతి పనిలో క్రమాన్ని నేర్పుతుంది ఎవరు? అసలు మనిషి కనిపెట్టినటువంటి వృత్తులు, పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ కూడా మనిషి కనిపెట్టడానికి ఆ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ఎవరు అని అంటే సాక్షాత్తు దేవుడే అని చెప్పుకోవాలి. అది నేను నా నోటితో చెప్పడం కాదు, బైబిల్లో ఏముందో చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. 28వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. జనులకు 28వ అధ్యాయం 29వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు. చూడండి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి. బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అంటే ఏదైనా పని చేయాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ చెప్పండి. ఏదైనా పని చేయాలంటే ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి, నోరు తెరిచి ఆలోచిస్తాం. అవునా కదా? ఆలోచించి ఆ పని ఎలా చేయాలా, ఎందుకు ఆలోచిస్తాం అంటే ఆ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈ పని పూర్తవుతుందని ముందు ఆలోచించిన తర్వాతే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. మనిషికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి మనుషులకు అనుగ్రహిస్తూ వారు ప్రతి పనిని చేసుకునే దానికి కృపను దయచేస్తున్నవాడు ఎవరు అని అంటే సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే. ఆయన ఎటువంటి జ్ఞానాన్ని మనకు నేర్పుతున్నాడు? వేటికంటే ఎక్కువ జ్ఞానాన్ని మనకు నేర్పుతున్నాడు అనంటే మనతో పాటు పశువులు, పక్షులు, జంతువులు, సముద్రపు చేపలు అవి కూడా ఉన్నాయి కదండి. ఉన్నాయి కదా? చెప్పండి. భూమి మీద మనతో పాటు అవి కూడా ఉన్నాయి. అయితే వాటికి తెలివితేటలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయా లేవా? నోరు తెరిచి చెప్పాలి అడిగినప్పుడు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. చిన్న పిచ్చుక ఉంటుంది కదా, 2 అంగుళాలు ఉంటుంది అనుకుంటే, చిన్న పిచ్చుక. ఆ పిచ్చుక ఆ తుమ్మ చెట్లకి గూడు అల్లుతుంది కదండి. గూడు ఎంత చక్కగా అల్లుతుందో తెలుసా? అసలు దాన్ని చూస్తే మైండ్ పోద్దు మనకి. అంత చక్కగా అల్లుతుంది. అంటే బయట నుంచి పురుగు అనేది లోపల దూరకుండా కదా. ముందట బారుగా అల్లేసి మళ్ళీ ఒక వంపు తిప్పి దానికి ఒక రంధ్రం పెట్టి అది లోపలికి వెళ్ళటానికి, అలాగే ఇట్లా ఒక సంచిలాగా చేస్తుంది కదా. అంటే గుడ్లు, తను పెట్టిన గుడ్లు ఆ పొదికి పిల్లల్ని చేస్తే ఆ పిల్లలు దాంట్లో నిలబడి ఉండాలి కదండి. అది ఎక్కడ అల్లుతుందంటే చివరి కొమ్మలు ఉంటాయి కదా, చివరి కొమ్మలు సన్నగా, ఆ సన్న కొమ్మలకి అది అల్లుతుంది. అది చివరి కొమ్మలకి ఇట్లా అల్లుతుంది. పొలాలకు వెళ్ళినప్పుడు చూస్తారు కదండి, మీరు చూసారా లేదా? చెప్పండి, చూసారా? చివరి కొమ్మలకు అల్లుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కొమ్మలకు అల్లితే పాములు వస్తాయి కదండి, లేదా ఇంకేమైనా వచ్చి వాటిని పట్టుకెళ్తాయని చివరి కొమ్మలకి
ఏవి రావుగా త్వరగా. ఆ చివరి ఎంత తెలివి ఉంటుందో చూడండి. అది ఆ చివరి కొమ్మలకి, సన్నగా ఉన్న కొమ్మలకి టేలాడదేస్తుంది గూడిని. వాస్తవం కాదు, ఎంత చక్కగా అల్లుతుందో తెలుసా. అంటే దానికి ఆ జ్ఞానం ఎక్కడది? అవి అల్లటానికి అంతా ఒకే పీస్ తీసుకొస్తుంది. ఎక్కడ తీసుకొస్తుందో మొత్తానికి ఆ గడ్డిని తీసుకొచ్చి అంత గూడలటానికి అంత గడ్డి సేకరించాలి. దాని నోటితో మహా అయితే ఎన్ని పీసులు తీసుకొస్తుంది? 1-2 పీసులు తీసుకొస్తుంది. అసలు ఎంత చక్కగా అల్లుతుందో తెలుసు అది. అంటే దానికి ఉన్న జ్ఞానం దానికి ఉంది, అవునా కదా. అలాగే గుర్రాలు ఉన్నాయి, యుద్ధం చేయటంలో వాటిని ఉపయోగించుకుంటారు, వాటికి ఉండే జ్ఞానం వాటికి ఉంది. ఏనుగులు ఉన్నాయి, అలాగే పులులు, సింహాలు, వాటికి ఉండే జ్ఞానం వాటికి ఉంది. ఆకాశ పక్షులు ఉన్నాయి, వాటికి ఉండే జ్ఞానం వాటికి ఉంది. అంటే వాటికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే మరి అవి కూడా భూమి మీద బ్రతకాలి కదండి, అవునా కదా. అవి కూడా మనతో పాటు భూమి మీద బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి అవి? ఎవరి కోసం బ్రతకాలి అవి? చెప్పండి, ఎవరి కోసం బ్రతకాలి అవి? మనుష్యులమైన మన కోసం బ్రతకాలి. మనకి ఆహారంగా బ్రతకాలి, మనకి ఉపయోగకరంగా బ్రతకాలి, మనకు పనులు చేసేవిగా అవి బ్రతకాలి, అవునా కదా. ఎందుకంటే వాటన్నిటి మీద ఆధిక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా వాటికి ఉండే జ్ఞానం వాటికి ఉంది. అయితే వాటి కంటే ఎక్కువగా మనిషికి ఎక్కువ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని మనిషికి ఇస్తుంది ఎవరో తెలుసా? దేవుడే. ఏబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. ఏబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వాక్యం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. చూడండి, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఎక్కువ బుద్ధి నేర్పుచు. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం, తెలివి. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగచేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధిని దేవుడు ఎవరికి నేర్పుతున్నాడట? చెప్పండి, ఎవరికి నేర్పుతున్నాడు? మనుష్యులమైన మనకు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనుషులమైన మనకి వాటి కంటే ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడు. అంటే ఎక్కువ జ్ఞానాన్ని. నేను చదివించాను కదా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు దయచేవాడు ఆయన. ఎవరికి దయచేస్తున్నాడు? మనుష్యులమైన మనకి. ఎందుకు దయచేస్తున్నాడు? మనం భూమి మీద మన ఆకలిని తీర్చుకొని మనం బ్రతకాలి అని అంటే మనం ఏదో ఒక పని చేయాలి. పని చేయాలంటే ఆ పనికి ఒక క్రమం ఉంటుంది. ఆ పనికి జ్ఞానం చాలా అవసరం, అవునాక చెప్పండి. ఇప్పుడు మనం మనుషులంగా ఇల్లు కట్టుకోగలుగుతున్నాం. జంతువులు ఇల్లు కడతాయా? మనకులాగా ఇల్లు కడతాయి? ఎట్లా కడతాయా? కట్టలేదు. దానికి ఆ జ్ఞానం లేదు. కానీ దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషికి అంత జ్ఞానం ఇచ్చాడు. మనిషి ఈరోజు ఏ పనైనా చేయగలుగుతున్నాడు. మరి ఇంత జ్ఞానం మనిషికి ఎక్కడిది? ఎవరిచ్చారంటే ఇందాక చదువుకున్నాం కదా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు మనిషికి అనుగ్రహిస్తున్నది దేవుడే. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని మనకి నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రారంభము నుంచి మనిషిని దేవుడు జ్ఞానవంతుడిగా చేశాడా, అజ్ఞానిగా చేశాడా? ప్రారంభం నుంచి. మరి మనిషిని సైన్స్ ఏం చెప్పిందో తెలుసా? సైన్స్, మానవ చరిత్ర గురించి సైన్స్ ఏం చెప్పిందో తెలుసా? మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చాడు. తర్వాత ఇంకేం చెప్పారు తెలుసా? ఏనుగు పేడ నుంచి వచ్చామంట. మరీ హీనంగా ఉంది చెప్పుకోవడానికి కూడా. ఎక్కడి నుంచి వచ్చామంటే ఏనుగు పేడ నుంచి వచ్చామని ఒకడు చెప్పాడు.
కోతి నుంచి వచ్చామని ఒకడు చెప్పాడు. ఇక నాచు తెలుసుగా, నాచు నేలల్లో నాచు ఉంటుంది కదా, ఆ నాచు నుంచి వచ్చామని ఒకడు చెప్పాడు, పీసు నుంచి వచ్చామని ఇంకోటి చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనిషి అనేవాడు కోతి నుంచి పరిణామం చెంది క్రమక్రమంగా మనిషిగా మారాడట. మరి ఆనాటి కోతులకి ఈనాటి కోతులకు కూడా, ఆనాటి కోతులు కూడా తోకలు ఉన్నాయి. మరి మనకు లేమే? ఆనాటి నుంచి ఈనాటి వరకు కోతులు మాట్లాడు, మరి మనం మాట్లాడుతున్నామే? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ కోతి మనకులాగా ఇల్లు కట్టుకోలేదు, మనకులాగా అభివృద్ధి అవ్వలేదు, మరి మనం ఎలా అయ్యాం చెప్పండి? ఒకవేళ మనిషి కోతి నుంచి పరిణామం చెందితే ఆ కోతి ఆడదా మగదా? చెప్పలేమమ్మా. ఆ కోతి ఆడదా మగదా? మగ కోతి అయితే మగవాడు వచ్చాడా, ఆడకోతి అయితే ఆడవాళ్ళు వచ్చారా? మరి ఈ రెండు కోతుల నుంచి ఆడ మగ వస్తే మిగిలిన కోతులు ఎందుకు మారలా? మిగిలిన కోతులు మనుషుల్లా ఎందుకు మారలేదు అంటున్నాను. ఒక రెండు కోతులు, ఒక ఆడ మగ కోతి, ఆడ మగ మనిషిగా మారిపోయాయి. మరి మిగిలిన కోతులు ఆనాటి ఆ తరంలో మిగిలిన కోతులు ఉన్నాయి కదా, ఆ కోతులు ఎందుకు మనుషులుగా మారలేదు చెప్పండి? ఎందుకు మారలా? ఈ థియరీ ఎవరు చెప్పారు? సైన్స్, డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, శాస్త్రవేత్త చెప్పింది శుద్ధ తప్పు, పెద్ద అబద్ధం. అది మనిషి అనేవాడు కోతి నుంచి రాలేదు. ఒకవేళ మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చి పరిణామం చెందితే కోతి జ్ఞానం ఎంత, కోతికున్న జ్ఞానం ఎటువంటిది, మనకున్న జ్ఞానం ఎటువంటిది? భూజంతువుల కంటే మనకు ఎక్కువ జ్ఞానాన్ని నేర్పుతున్నాను అన్నాడు. అంటే భూజంతువులకున్న జ్ఞానం కంటే మన జ్ఞానం గొప్పది కదా. మనం కోతి నుంచి వస్తే కోతి జ్ఞానం గొప్పదా, మన జ్ఞానం గొప్పదా? మన జ్ఞానమే గొప్పది. నా ప్రియ సహోదరి సహోదరులరా, మానవ చరిత్ర గురించి సైన్స్ చెప్పింది ఏంటంటే మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చాడు. మనిషికి ప్రారంభం నుంచి తెలివితేటలు లేవు. రాను రాను మనిషి తన తెలివితేటలు పెంచుకుంటూ వచ్చాడని చెప్పారు. తెలివితేటలు పెంచుకుంటూ వచ్చాడంట మనిషి. అంటే ప్రారంభ మనిషికి నిప్పు అనేది వెలిగించడం రాదు. అలాగే రాగి పనిముట్లు, ఇనప పనిముట్లు తయారు చేయడం అతనికి తెలియదు. ఉడకబెట్టిన మాంసం లేదా కాల్చిన మాంసం తినటం అతనికి తెలియదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే మనిషి ప్రారంభం నుంచి అజ్ఞాని అయితే అజ్ఞాని అయిన మనిషిని సృష్టించింది ఎవరో చెప్పండి? అంటే దేవుడు మనిషిని అజ్ఞానిగా సృష్టించాడా? లేదు. ఎలా సృష్టించాడు? జ్ఞానవంతుడిగా సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఆ మాట. కీర్తన 8వ కీర్తన 5వ వాక్యం దగ్గర నుంచి చదవండి. ఎంత ఉన్నతంగా మనిషిని తయారు చేశాడు దేవుడు. సైన్స్ చెప్పేదానికి, శాస్త్రవేత్తలు చెప్పేదానికి, దేవుడు చెప్పేదానికి ఎంత తేడా ఉందో చూడండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో. 5వ వాక్యం దగ్గర నుంచేనా? 5నే మళ్ళా చదువు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని కంటే తక్కువ వానికి, కొంచెం తక్కువ వానిగా. దేవుడు అంటే దేవదూతలని అర్థం. దాంట్లో దేవదూతల కంటే మనల్ని ఏం చేశాడట? కొంచెం తక్కువ వాళ్ళగా చేశాడట. కొంచెం. ప్రియమైన దేవుని పిల్లరా, అవి దేవదూతలు మహిమతో ఉన్నాయి, మహిమాత్మతో ఉన్నాయి. మనం మట్టి శరీరాలతో ఉన్నాం, అంతే తేడా. దేవదూతల కంటే మనల్ని కొంచెం తక్కువగా చేశాడట. మహిమతో ప్రభావముతో. దేంతో? మహిమతో ప్రభావంతో, అంటే శక్తితో. దేంతో? తెలివితో, జ్ఞానంతో మనల్ని
నింపాడు అని అంటున్నాడు. మహిమ ప్రభావములతో నీవు అతని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు చెప్పండి, చేతులలో ఊదు చెప్పండి. హల్లెలూయా. నీ చేతి పనులన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చాడట? మనిషికి. దేవుని చేతి పనులన్నిటి మీద. దేవుని చేతి పనులేంటి? దేవుని చేతి పనులేంటి? ఈ సృష్టి, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పశువులు, పక్షులు, జంతువులు, వృక్షాలు, సముద్రంలోని చేపలు, వీటన్నిటి మీద దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? మనిషికి అధికారం ఇచ్చాడు. మనిషిని ఎంత ఉన్నతంగా దేవుడు చేశాడో చూడండి, ఎంత ఉన్నతంగా. దేవుడు మనిషిని ఎంత విలువగా చూస్తున్నాడో చూడండి, ఎంత విలువగా చేశాడో చూడండి. సైన్స్ ఏమో మనిషిని ఏమంటుంది? ఇది కోతి నుంచి వచ్చాడని ఒకడు, కుక్క నుంచి వచ్చాడని ఒకడు, నక్క నుంచి వచ్చాడని ఇంకొకడు చెప్తున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? మనిషి అనేవాడు దేవుని సృష్టి. నీ చేతి పనులన్నిటి మీద అతనికి అధికారము ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటి మీద వాని పాదముల క్రింద, వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. గట్టిగా చెప్పకూడదా? కొట్టాలి గట్టిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, సముద్రపు చేపల్ని, సమస్తాన్ని కూడా చేశాడట, మనిషి పాదముల క్రింద ఉంచాడట. అంటే పశువుల్ని, పక్షుల్ని, జంతువులు, వీటన్నిటిని ఏలాలంటే మనిషికి ఏముండాలమ్మా? ఏముండాలి? జ్ఞానం. మరి జ్ఞానం లేకుండా వీటిని ఏలండి అన్నాడా? చెప్పండి. మనిషికి జ్ఞానం ఇవ్వకుండా వీటిని ఏలండి అన్నాడా? జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏలమని చెప్తున్నాడు. అంటే ప్రారంభ మనిషి దగ్గర నుంచి ఈ ఆధునిక మనిషి వరకు ప్రతి మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు? జ్ఞానవంతుడిగా సృష్టించాడు. మనిషిని సృష్టించిన వాడు దేవుడే, మనిషికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు దేవుడే, మనిషికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తినిచ్చేవాడు దేవుడే. దేవుడు లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే మనిషి లేడు. అవునా కదా? చెప్పండి. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఎంత అద్భుతంగా, ఎంత ఉన్నతంగా, ఎంత విలువగా, ఎంత గొప్పగా మనిషిని చేశాడో ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందా? దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడంట మనిషిని. ఇప్పుడు దీన్ని బట్టి మనం కోతి నుంచి వచ్చామంటే ఎంత అసహ్యంగా ఉంది, ఎంత లేగ్గా ఉంది చెప్పండి. కోతి నుంచి వచ్చాము మనం. పోనీ కోతి నుంచి వస్తే ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది మరి చెప్పండి కదా? అందుకే కోతి నుంచి వచ్చాం, కుక్క నుంచి వచ్చామని చెప్తానని దేవుడు ముందుగానే మనిషి కంటే ముందు వీటన్నిటినీ సృష్టించేశాడు. మనిషి కంటే ముందు వీటిని సృష్టించేశాడు. వీటన్నిటిని సృష్టించిన తర్వాత చివరిగా మనిషిని చేశాడు. చివరిగా మనిషిని చేసి సృష్టిలో ప్రథముడిగా చేశాడు మనిషిని. ఎలా? ప్రథముడుగా, ప్రాముఖ్యుడిగా, ప్రత్యేకమైన వానిగా చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని బట్టి ఆలోచిస్తే మనిషి అనేవాడు ప్రారంభం నుంచి జ్ఞానం కలిగిన వాడు. అయితే ప్రారంభం నుంచి మనిషి పని చేస్తూ వచ్చాడా, పని చేయకుండానే వచ్చాడంటే? ప్రారంభ మానవుని దగ్గర నుంచి మనిషి పని చేస్తూనే వచ్చాడు. అవునా కదా? చెప్పండి. ప్రారంభ మానవుడి దగ్గర నుంచి మనిషి ఏం చేస్తున్నాడు? పని చేస్తూ వచ్చాడు. అయితే మొట్టమొదటిగా ఆదాము అనేటువంటి వ్యక్తి ఏ పని చేశాడు? చెప్పండి. వ్యవసాయం. వ్యవసాయం.
ప్రపంచ దేశాలన్నిటికీ ప్రధానమైనది ఏంటో తెలుసా? అంటే ప్రపంచంలో మనుషులందరూ బ్రతకాలంటే ప్రధానమైనది ఏంటో తెలుసా? వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే వ్యాపారాలు చేసినా, టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఇంకా ఎన్ని కనిపెట్టినా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే మన కడుపుకి ఆహారం దొరుకుతుంది మనకి. అవును కదా? మనం ఏ పని చేయాలన్నా కడుపు కూడు ఉండాలి కదండి. చెప్పండి, కడుపుకి ఏముండాలి? కూడు ఉండాలి. కూడు లేకుండా మన శరీరానికి శక్తి రాదు. మనం ఏ పని చేయలేము. ఏ పని చేయాలన్నా మనకు ఆహారం అవసరం. ఆహారం తినాలంటే వ్యవసాయం చేయాలి. మొట్టమొదటి పని దేవుడు అప్పగించింది ఏ పని అంటే వ్యవసాయం. ఇప్పుడు చదవండి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. 2:15 వాక్యం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకు, దానిని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పి సావండి అమ్మా. చేతులు చెప్పి చావండి. అది గట్టిగా, నీరసంగా ఉండవద్దు. ప్రభు మాటలు ఇవి. శరీర ఆహారం తింటే శరీరం ఎలా బలపడుతుందో, ఆత్మీయ ఆహారం తినేటప్పుడు ఆత్మ కూడా అలా బలపడాలి. బాగా ఆకలితో ఉన్నప్పుడు రుచికరమైన భోజనం తింటుంటే మన అవయవాలన్నీ ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటాయి కదా, సంతోషంగా ఉంటాయి కదా. అలాగే దేవుని బలమైన వాక్యం వినేటప్పుడు కూడా మన ఆత్మ ఎలా ఉండాలి? ఉప్పొంగిపోవాలి. ఆమేన్. గట్టిగా శక్తివంతంగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఉప్పొంగిపోవాలి. సామాన్యమైన మాటలు అనుకుంటున్నారు ఇవి? సామాన్యమైన అనుకుంటున్నారా? చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఆదాముకు అప్పగించిన పని ఏంటంటే వ్యవసాయం. ప్రపంచ దేశాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి తెలుసా? వ్యవసాయం మీదే. అందుకే మనోళ్ళు జై జవాన్ జై కిసాన్ భలే చెప్తారు. జై జవాన్ జై కిసాన్. కిసాన్ వ్యవసాయం, ముందు వ్యవసాయం, ఆ తర్వాత జవాను. అర్థమైందా? వ్యవసాయం లేకపోతే ఏం లేదు కదండి కదా. కూలి లేకపోతే మనం ఏ పని చేయలేము. మనం ఏ పని చేయాలంటే కడుపుకు ఆహారం కావాలి. కాబట్టి ప్రతి దేశం ఏం చేస్తుందంటే వ్యవసాయం. మొట్టమొదటిగా దేవుడు మనిషికి నేర్పిన పని ఏంటో తెలుసా? వ్యవసాయం. గట్టిగా చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. వ్యవసాయం ఎంత అవసరమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? మనిషి అనేవాడికి వ్యవసాయం ఎంత అవసరమో మీకు అర్థమవుతుందా? అంటే మనిషి భూమి మీద బ్రతకాలంటే వ్యవసాయం చాలా ప్రాముఖ్యం. అందుకే మొట్టమొదటి పని ఏమి నేర్పాడు? వ్యవసాయం. మనిషికి వ్యవసాయం చేయాలంటే మనిషికి ఏం కావాలండి? వ్యవసాయం చేసే జ్ఞానం కావాలి. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు నాట్లు వేశారు. నాట్లు వేయకముందు ఏం చేశారు? ఆ బీడిగా ఉన్నటువంటి భూమిని ముందేం చేస్తారు? ఆ చెత్త చెదారం మొత్తం ఏరేస్తారు శుభ్రంగా. ఆ తర్వాత ట్రాక్టర్తో దున్నుతారు, నేలలో నానబెడతారు. ఆ తర్వాత దమ్ము చేస్తారు కదా. ఆ తర్వాత నాటేస్తారు. అంతేనా? కరెక్టే నేను చెప్పేది. ఆ తర్వాత నాటేస్తారు. నాటేసిన తర్వాత అది ఆ యొక్క మీరు గుచ్చినటువంటి ఆ నారు ఏదైతే ఉందో అది గట్టిగా ఆ దుబ్బు గట్టిగా ఇంతవరకు కూడా ఏం చేస్తారు? కాపల కొంగలు తొక్కకుండా. అవునా కదా? అట్లా కాపల కాసి మరలా ఏం చేస్తారు? మరల మందు చల్లుతారు. ఆ తర్వాత మళ్ళీ సాళ్ళు కొడతారా? మధ్యలో సాళ్ళు కొడతారు కదండి. చక్కగా సాళ్ళు కొడతారు, మందులు వేస్తారు. ఆ పంట ఇంటికి చేరేంతవరకు ఎంత పని ఉంటుందో తెలుసా? ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఈ క్రమం అంతా వీళ్ళకి ఎలా తెలుసు? మనిషి అనేవాడికి క్రమం ఎలా తెలుసు? వ్యవసాయం చేసే పద్ధతి మనిషికి ఎలా తెలుసు? ఎవరు నేర్పించారు?
మేస్త్రి గారు ఉన్నారు, తాపి మేస్త్రి గారు. మేస్త్రి గారు, మీరు చేసిన పని మీ అందరికి మీరే నేర్చుకున్నారా? ఎవరైనా నేర్పించారా? నేర్చుకున్నారు కదా, మీ అందరికి మీరే నేర్చుకున్నారా కదా? అలాగే జాన్ వెస్లీ ఉన్నాడు, ఆ న్యూడిల్స్. నాయన, నీ అందరికి నువ్వే నేర్చుకున్నావా? ఎవరైనా నేర్పించారా? నేర్పించారు, అంటే నేర్చుకున్నాడు. అలాగే మీరు కూడా నాట్లు వేస్తారు కదండి. ఇక నాట్లు వేసేవాళ్ళు చేతులు ఎత్తండి. నాటేసేవాళ్ళు చేతులు ఎత్తండమ్మా. నాటేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళకి నాటేయటం రాదా? రాదా? పనికిమాలిన వాళ్ళు అన్నమాట అయితే మీరు. ఇంతకుముందు వేశారుగా, ఇంతకుముందు చేస్తున్నారు నాట్లు. ఈ నాట్లు వేయటం మీకు నేర్పించింది ఎవరు? మీ అందరికి మీరే నేర్చుకున్నారా? ఎవరైనా నేర్పించారా? చెప్తామండి గట్టిగా. నేర్పించారా? మీరు నేర్చుకున్నారు మీ అందరికి మీరే? అస్సలు నాకు ఎవరు నేర్పేదండి, నాకే వచ్చు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా? అలాగే టైలరింగ్ ఉంటుంది, దాన్ని కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎలక్ట్రీషియన్ ఉంటుంది, దాన్ని కూడా ఏం చేయాలి? ప్రతి పనిని మనం నేర్చుకోవాలి. అంటే ఎవరొకరు నేర్పితే కానీ మనకు ఆ పని రాదు. ఆ పని గురించి అవగాహన మనకి ఉండదు. ఏ పనైనా ఎవరో ఒకరి దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. ఇలా ఆలోచిస్తూ పోతే ఏ పని చేసినా ఇంకొకరి దగ్గర ఆ పనిని మనం నేర్చుకుంటున్నాం కదండి. మనకంటూ గురువు అనేవాడు ఒకడు ఉంటాడుగా, బోధకుడు అనేవాడు ఒకడు ఉంటాడుగా, శిక్షణ ఇచ్చేవాడు ఉంటాడుగా, కోచ్ అనేవాడు ఒకడు ఉంటాడుగా. అవునా కాదు చెప్పండి? క్రికెట్ ఆడాలంటే వాళ్ళకి కోచ్లు ఉంటారు కదా, నేర్పించేవాళ్ళు. తెలుసా వాళ్ళకి? వాళ్ళంతరికి వాళ్ళకి తెలుసా? తెలియదు. నేర్పించే వాళ్ళు ఉంటారు. ఇలా ఆలోచిస్తే మొట్టమొదటి మనిషి అయిన ఆదాముకి వ్యవసాయం చేయటం నేర్పించింది ఎవరు? చెప్పండి. ల్యాండ్ తనంతరికి తనకు వచ్చా? వ్యవసాయం చేయడం వచ్చా? ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 23వ వాక్యం దగ్గర నుంచి చదవండి. 23వ వాక్యం దగ్గర నుంచి 23వ వాక్యం దగ్గర 28, 23వ వాక్యం దగ్గర నుంచి త్వరగా. చెవియొగ్గి నా మాట వినండి. ఆలకించి నేను పలుకున్నది వినండి. దున్నువాడు చూడండి, వ్యవసాయం చేసేవాడు గురించి మాట్లాడుతున్నాడు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా. విత్తనాలు వేసేవాడు నిత్యం దున్నుతా ఉంటాడా? అతడు దుక్కి పిల్లలు అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టున దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొడతాడా? అతడు నేలను సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర. ఏ కర్ర? నల్ల జీలకర్ర. తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర ఉంటుంది, తెలుసు కదండి? తెలుసా తెలీదా? నల్ల జీలకర్ర చల్లును. తెల్ల జీలకర్ర చల్లును. గోధుమలు వరుసగా విత్తును. ఎవలను నేర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొక్కలను వేయును కదా. దాని అంచున మిరప మొక్కలను వేయును కదా. ఏంటట? దాని అంచున ఏం వేస్తాడట? మిరప మొక్కలు వేస్తాడట. అంటే లోపలేమో తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అవి చల్లుతున్నాడట. అంచున ఏం చేస్తున్నాడట? మళ్ళా మిరప మొక్కలను నాటుతున్నాడట. కొన్ని చేలలో మీరు చూస్తారు కదా, ప్రతి చేలు ఉంటాయి, వాటిలోనే కంది కూడా వేస్తాడు కదా ఒక ప్రక్క. అవును కదా? ధరలు ఏమంటే సాలులో ఏం చేస్తారు? కంది కూడా వేస్తారు. అంటే రెండు పంటలు పండిస్తారు. అవునా కదా? ఇంకా అతడు వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా కొట్టాలి. గట్టిగాను దేవునికి స్తోత్రం చెప్పండి శక్తివంతంగా. హల్లెలూయా. వాని దేవుడే వానికి తగిన క్రమమును. ఏ క్రమాన్ని నేర్పాడు? వ్యవసాయం చేసే క్రమాన్ని నేర్పాడు. చూసారండి?
వ్యవసాయం చేసే క్రమాన్ని వాని దేవుడే ఆ క్రమాన్ని అతనికి అంటే మనుషులకి నేర్పించిన వాడు ఎవరు? దేవుడే. దేవుడే. ఆ దేవుడే మనకి అంటే ప్రారంభ మానవుడైన ఆదాముకి వ్యవసాయం చేయటం నేర్పించకపోతే మనం ఏం తిని బ్రతికేవాళ్ళం? ఎలా బ్రతికేవాళ్ళం? ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం 3 పూట్ల భోజనం చేస్తున్నామంటే ఆహారం పండించుకుంటున్నాం. ఆహారం పండించుకున్నామంటే ఆ వ్యవసాయం చేసే క్రమాన్ని మనకు ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నేర్పించాడు క్రమాన్ని మనకి. ఆయన ఆ క్రమాన్ని నేర్పించబట్టే, మనిషికి ఆ జ్ఞానాన్ని ఇవ్వబట్టే, మనిషికి ఆలోచన శక్తిని నేర్పబట్టే ఈరోజు మనం 3 పూట్ల తినగలుగుతున్న పని చేసుకొని. అంటే ఎవరి దయ వల్ల తింటున్నాం మనం? చెప్పండి. దేవుని దయ వలన తింటున్నాం. ఈ విషయాలు చెప్పడానికి ఇవన్నీ నేను తీసుకొచ్చాను మీకు. అంటే దేవుడు ప్రారంభ మానవుడైన ఆదాము గారికి వ్యవసాయం నేర్పించకపోతే మనకు వ్యవసాయం చేయటం తెలీదు. అందుకే ప్రతిరోజు చల్లపూట దేవుడైన యెహోవా ఎవరి దగ్గరకు వచ్చాడట? ఆదాము గారి దగ్గరకు వచ్చేవాడట. ఎందుకు? ఇవన్నీ నేర్పించడానికి. ఆయన ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని నేర్పించడానికి. ఆ తర్వాత ఆదాముని పశువుల దగ్గరికి, పక్షుల దగ్గరికి, పక్షుల్ని జంతువులు అన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఏమన్నాడు? పేర్లు పెట్టిన ఆయన అన్నాడు కదా. అప్పుడు ఆదాము గారు వాటికి ఏ పేర్లు పెట్టాడో, పశువులకి, పక్షులకి, జంతువులకి, ప్రాకే పురుగులకి, ప్రతి దానికి ఏ పేరైతే పెట్టాడో ఆ పేర్లతోనే ఇప్పటికీ పిలువబడుతున్నాయి. దేవునికి స్తోత్ర. ఏనుగుని ఏనుగు అని పేరు పెట్టింది ఎవరు? ఏనుగుకి. మరి ఆయన వెంటబట్టి మనం పిలుచుకుంటున్నాం. లేకపోతే మనకి దేన్ని ఏ పేరుతో పిలవాలో తెలియదు. అంటే ప్రారంభ మానవుడైన ఆదాము గారికి వ్యవసాయం చేసే జ్ఞానం ఉందా? చెప్పండి, ఉందా? ఆ జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు? దేవుడే. ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము గారికి జంతువులకి, పశువులకి, పక్షులకి పేర్లు పెట్టే జ్ఞానం ఉందా? చెప్పండి, ఉంది. మనకు ఒక 2 పిల్లలు పుట్టారనుకోండి, ఏ పేర్లు పెట్టాలో తెలియక సతమతం అయిపోతాం 2 పిల్లలకే, అవును కదా. కానీ పశువులు, పక్షులు, జంతువులు అన్నిటికీ ఏం చేశాడండి? పేర్లు పెట్టండి. ఎన్ని పేర్లు పెట్టుండాడు ఆలోచించండి. ఆ పేర్లు పెట్టాలంటే ఎంత జ్ఞానం కావాలి మనిషికి? ఎంత జ్ఞానం కావాలి? అవునా కదా, చెప్పండి. అంటే ప్రారంభ మనిషి ఆదాము జ్ఞానం కలిగిన వాడుగా దేవుడు చేశాడు. మనిషి కోతు నుంచి రాలా, మనిషి అజ్ఞానిగా దేవుడు చేయలే. మనిషిని ఉన్నతమైన వానిగా, జ్ఞానవంతుడిగా దేవుడు చేశాడు. ఆమేన్, ఆమేన్. ఆ దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉన్నాం. మనం గొప్పవానిగా చేశాడు మనిషిని. ఎంత గొప్పవానిగా, ఎంత విలువైన వాడిగా చేశాడు. మనమే విలువ లేకుండా బ్రతుకుతున్నాం. మన చేష్టలతో, మన ప్రవర్తనతో, మన చెడ్డ క్రియలతో విలువ లేకుండా బ్రతికేది మనం. దేవుడు అందరినీ విలువగానే చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా మరల తన భార్య హవ్వకి పేరు పెట్టింది ఎవరు? చెప్పండి, ఆదామే. ఆదామే. ప్రియమైన దేవుని పిల్లరా, ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ప్రారంభ మానవుడైన ఆదాముకి వ్యవసాయం చేయటం వచ్చు. ఈ వ్యవసాయం చేయటం నేర్పించింది ఎవరంటే, ఆదాముకి ముందు ఎవరైనా ఉన్నారా? మా నాన్న నేర్పించాడు అంటాను ఎవరైనా ఉన్నారా? దేవుడు తప్ప అతనికి ఇంకెవరు? ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో రాయబడింది కదండి. ఇప్పుడు ఆదాముకి వ్యవసాయం చేయటం నేర్పించింది ఎవరు? దేవుడే. ఆ తర్వాత ఆదాముకి 2 కుమారులు పుట్టారు కదండి, కయీను, హేబెలు. ఎవరు? కయీను, హేబెలు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కొడుకులే కదండి. వీళ్ళిద్దరిలో కయీను ఏం చేసేవాడు? పొలమును సేద్యపరిచేవాడు. హేబెలు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. కయీను పొలాన్ని సేద్యపరిచేవాడు అయితే ఆ కయీనుకి వ్యవసాయం నేర్పించింది ఎవరు? అది కయీను వ్యవసాయం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఆదాము నుంచి నేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆదాము శపించాడు కదా, నీవు నీ భార్య మాట విని తినొద్దన్న పండు తిన్నావు కనుక నీ బ్రతుకు దినాలన్నీ కూడా చెమటోడ్చి నేలను సేద్యపరుచుకొని బ్రతుకుతావు అన్నాడు కదా. అంటే వ్యవసాయం చేయటం
నీ వృత్తి అయిపోతుంది అన్నాడు. ఆ తండ్రి ఆదాము వ్యవసాయం చేస్తున్న చూసి కయ్యను నేర్చుకున్నాడు. ఒక్క వ్యక్తికి ఒక పని వచ్చిందనుకో, ఆ వ్యక్తి కొన్ని వందల మందికి ఆ పని నేర్పించవచ్చు, కొన్ని వేల మందికి నేర్పించవచ్చు. అవునా కదా? చెప్పండి. ఆదాము దగ్గర నుంచి కయ్యను నేర్చుకున్నాడు. మరి పశువుల కాపరైనటువంటి హేబెలుకి ఆ గొర్రెల్ని కాసే జ్ఞానం ఎక్కడది? చెప్పండి. ఆదాము నుంచి నేర్చుకున్నదే, ఆదామే నేర్పించాడు. ఎందుకంటే దేవుడు ఆదాముకి అన్నీ నేర్పించేశాడు. ఎందుకంటే గొర్రెలు కాయాలంటే కూడా, గొర్రెల్ని మేపాలంటే కూడా, గొర్రెల్ని పెంచాలంటే కూడా ఏమి ఉండాలి? జ్ఞానం లేకపోతే గొర్రెలు పెంచడం అసంభవం. అవునా కదా? ఎప్పుడు ఏ తెగుళ్ళు వస్తాయో గుర్తుపట్టాలి. అవునా కదా? వాటిని ఎలా పెంచాలో, వాటికి ఏ ఆహారం పెట్టాలో ఇవన్నీ తెలుసుండాలి కదండి. అంటే హేబేలుకి జ్ఞానం ఎక్కడదంటే తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు. కయ్యనికి జ్ఞానం, పొలాన్ని సేద్యపరిచే జ్ఞానం తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు. అంటే మనిషి ఏ పని చేస్తున్నా ఈరోజు ఆనాడు ఆదాము దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి ప్రతి మనిషి, అంటే టెక్నాలజీలో మనిషి ఏ విధంగా డెవలప్ అయ్యాడో, ఏ పనులు చేస్తున్నాడో, మనిషి ఏ పని చేస్తున్నా ఆ పని వెనక మనిషికున్న జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు మనం చూస్తే ఆదాము హవ్వలకి చర్మపు చొక్కాయలను తొడిగించింది ఎవరు? దేవుడే. అంటే కుట్టు పని కూడా దేవుడు ఏం చేశాడు? నేర్పించాడు. కుట్టు పని నేర్పించాడు వాళ్ళకి. అవునా? హవ్వని ఆదాములోంచి తీసినప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలగ చేసి ఆపరేషన్ చేశాడు దేవుడు. ఆదాముకి ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడు. ఎందుకంటే అతను ప్రక్కటెముకలు ఎముక తీశాడు కదండి. ఏం చేశాడు? ఎముకను తీసేటప్పుడు ఏం చేశాడు? గాఢ నిద్ర అంటే ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? మత్తు ఏంటి? ఎనస్థిషియానా? మత్తు అది ఇచ్చి ఏం చేస్తున్నారు? గాఢ నిద్రలోకి పంపించి ఇక మనల్ని ఎలా పెడితే అలా కోసేసుకుంటున్నారు ఈ గాళ్ళు. అవునా కదా? చెప్పండి. ఇవన్నీ ఎవరు నేర్పించారు మనిషికి? దేవుడు నేర్పించాడు. అలా చదువుకొని ఒక ఆయన, ఆ ఎనస్థీషియా కనిపెట్టిన ఆయన ఇది చదువుకొని ఆ మత్తు మందు కనిపెట్టాడు, బైబిల్ చదువుకొని. అంటే ఈ జ్ఞానాన్ని అతనికి ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మనిషికి వ్యవసాయం నేర్పించింది ఎవరు? పశువులకు కాసే జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ఎవరు? చెప్పండి, దేవుడే. ఇంకా చూద్దాం. అదే ఆదికాండం 4వ అధ్యాయము 19వ వాక్యం దగ్గర నుంచి చదవండి. 19వ వాక్యం దగ్గర నుంచి. లెమెక్కుకు 2 స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు. లెమెక్కు అనేటువంటి వ్యక్తి 2 స్త్రీల్ని పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఒక ఆమె పేరు ఆదా, రెండవ ఆమె పేరు సెల్లా. ఆదా యాబాలును కనెను. ఆదా యాబాలును కనెను. ఎవరిని? యాబాలు. పేర్లు కొద్దిగా విచిత్రంగా ఉంటాయి. యాబాలును కనెను. ఆదా ఎవరిని కనింది? యాబాలుని, యోబాలుని ఇద్దరిని కని. యాబాలు పెద్దవాడు. యాబాలు ఏం చేసేవాడట? అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదటి గుడారం వేసింది ఎవరు? యాబాలు. అంటే గుడారం కొట్టడం నేర్చుకుంది ఆయన. ఆ జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే ప్రారంభం నుంచే మనిషి జ్ఞానవంతుడా? చెప్పండి, ప్రారంభం నుంచే మనిషి జ్ఞానవంతుడా? దీన్ని బట్టి ప్రారంభం నుంచే మనిషి జ్ఞానవంతుడు. ప్రారంభం నుంచే మనిషికి అన్ని పనులు తెలుసు. ఆ జ్ఞానం మనిషికి ఇచ్చింది ఎవరు? దేవుడు. అర్థమవుతుందా మీకు? తర్వాత కింద అతని సహోదరుడు పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ అంటే నేర్చుకునే వారందరికీ మూల పురుషుడు. ఫస్ట్ సితారాని, సానిక్ అంటే ఫ్లూటు. సితారా తెలుసు కదా మీకు, కూర్చొని వాయిస్తారు కదా. ఆ సితారాను, సానికును తయారు చేసింది ఎవరు? యూబాలు.
అంటే సంగీతం ఎప్పటి నుంచి ఉంది? ప్రారంభం నుంచి. ఆ జ్ఞానాన్ని యోబాలకు ఇచ్చింది ఎవరు? దేవుడే. గుడారం వేసుకునే జ్ఞానాన్ని యాబాలకు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ తర్వాత సిల్లా ఉంది కదా, సిల్లా అనేటువంటి వారు, లెమిక్ అనేటువంటి అతనికి 2 భార్యలు కదా, ఆదాకు పుట్టిన వారు 2, యాబాలు యోబాలు. ఒకడేమో గుడారాలు తయారు చేశాడు, ఒకడేమో సంగీత పరికరాలని తయారు చేశాడు. వాళ్ళకి ఆ జ్ఞానం దేవుడిచ్చాడు. అలాగే సిల్లా అనేటువంటి ఇంకో భార్యకి పుట్టినవాడు తుబల్కయీము. ఎవరు? తుబల్కయీను. ఇతను దేన్ని తయారు చేశాడు? అతడు పదునుగల రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఈ జ్ఞానం మనిషికి ఇచ్చింది ఎవరు? చెప్పండి. దేవుడే. అంటే ఇటువంటి వారందరిని పుట్టించింది దేవుడే. వారికి ఆ పని చేసే జ్ఞానాన్ని ఇచ్చింది చెప్పండి దేవుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16వ వాక్యం కూడా చదవండి. 54:16 చదవండి. ఆలకించుము నిప్పులు ఊది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడను నేనే. అంటే కమ్మరిని అందరిని చేసింది చెప్పండి. కుమ్మరి వాళ్ళని కమ్మరి వాళ్ళని చేసింది చెప్పండి నేనే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. తను నిప్పులు ఊది తన వృత్తికి తగినట్లుగా ఇనప పనిముట్లు తయారు చేసి కొమ్మరి వేరు కదండి. కొమ్మరి అంటే కుండలు తయారు చేసేవాళ్ళు, కమ్మరి వాళ్ళు అంటే ఇనప పనిముట్లు నిప్పులు ఊతారు కదండి, సానబెడతా ఉంటారు కదా. ఇనప పనిముట్లు సానబెడతారు, సాగు కొడతారు, తయారు చేస్తారు కదా, ఒక వస్తువులా తయారు చేస్తారు కమ్మరి. ఆ కమ్మరిని సృష్టించిన వాడిని కూడా నేనే అని అంటున్నాడు. ఏమే, దీనిని బట్టి ఈ భూమి మీద మనిషి అనేవాడు చేస్తున్న ప్రతి పనికి ఆ క్రమాన్ని నేర్పింది ఎవరు చెప్పండి? దేవుడే. మనిషిని సృష్టించిన దేవుడే మనిషికి పని చేసే క్రమాన్ని నేర్పించాడు, పని చేసే జ్ఞానాన్ని ఇచ్చాడు, పని చేసే ఆలోచన శక్తిని ఇచ్చాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెయ్యుడా. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి కనానుకు వెళ్ళేటప్పుడు దేవుడు మోషే గారితో గుడారం, ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం కట్టాలని చెప్పాడు కదండి. ఆ దేవుని మందిరంలో సేవోపకరణాలు ఉంటాయి. సేవోపకరణాలు సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, నిబంధన మందసం, అలాగే ఆవరణంలో బలిపీఠం, అలాగే ఇత్తడి గంగాలం, ఇవన్నీ కొన్ని పనిముట్లు ఉంటాయి. వాటిలో ఇత్తడి పనిముట్లు ఉన్నాయి, బంగారు పనిముట్లు ఉన్నాయి. వాటిని ఎలా చేయాలో, ఏ కొలతలతో చేయాలో దేవుడు మోషే గారికి అన్నీ చెప్పాడు. అయితే మరి అలా ఆ కొలతల ప్రకారం వాటిని చేయాలంటే, ఒక వస్తువుని తయారు చేయాలంటే మామూలు విషయం కాదు కదండి. దానికి ఎంతో జ్ఞానం అవసరం, పనివాళ్ళు అవసరం. దానికి దేవుడు ఏమన్నాడో ఒక మాట చదువుదాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర నుంచి చదవండి. 31వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. బెసలేలు అనేటువంటి పేరు గల వాడిని నేను పిలిచాను. విచిత్రమైన పనులను ఇతను ఏం చేస్తాడంటే, విచిత్రమైన పనులు. ఎట్లా విచిత్రమైన పనులు? కొన్ని పనులు చేసినప్పుడు, కొన్ని పనిముట్లు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? భలే విచిత్రంగా ఉంది ఇది అని అనిపిస్తుంది కదా. అట్లా విచిత్రమైన పనులు చేయటంలో అతనికి జ్ఞానం ఇచ్చింది ఎవరో చెప్తున్నాడు అక్కడ. విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుకుటకై
రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల విధమైన విచిత్రమైన పనులు, వెండితో బంగారంతో సకల విధమైన విచిత్రమైన పనులు చేయడానికి బెసలేలు అనే వ్యక్తికి దేవుడు ఏం కలగజేశాడట? జ్ఞానాత్మను కలగజేశాడట. అంటే దేవుడు జ్ఞానాత్మ అతనికి కలగచేయకపోతే అతనికి ఆ పనిముట్లు చేయలేడా? చెప్పండి, చేయలేడు. అంతే కదండి. అంటే ఆ జ్ఞానం బెసలేలుకి ఇచ్చింది ఎవరు? అతనికి తోడుగా అతని తోడు పనివానికి ఎవరిని ఇచ్చాడు తెలుసా? అహోలియాబు. ఎవరు? కింద చదవండి ఇప్పుడు. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహీహోలియాబును అతనికి తోడుగా చేసి అహోలియాబును అతనికి తోడుగా చేశాను. ఎవరికి? బెసలేలికి ఇతన్ని తోడుగా చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చిత్ర విచిత్రమైన పనులు చేస్తారు వెండితో బంగారంతో. ఇంకా నేను ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరికీ హృదయములలో చూడండి, జ్ఞాన హృదయములలో జ్ఞానాన్ని ఉంచి ఉన్నాను. నేనే జ్ఞానులు అని పిలువబడుతున్న వారు ఉన్నారే, వారి యొక్క హృదయాల్లో జ్ఞానాన్ని ఉంచింది ఎవరు? చెప్పండి. వాళ్ళ హృదయాల్లో జ్ఞానాన్ని ఉంచింది ఎవరు? నేనే అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దీనిని బట్టి ఆలోచిస్తే మనిషికి జ్ఞానాన్ని నేర్పుతున్నది ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పి నేను అలసిపోవాలి కదమ్మా, మీరు అలసిపోయారేంటి? గట్టిగా చెప్పండి. మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఎవరు? దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే మనిషిని సృష్టించిన దేవుడు. ఇది అంటారు కదా, నారు పోసిన వాడే నీరు కూడా పోస్తాడని. బ్రతుకునిచ్చిన దేవుడే బ్రతకటం కూడా నేర్పించేశాడు మనకి. బ్రతుకునిచ్చింది ఆయనే, బ్రతకటం నేర్పించింది ఆయనే. ఆయన బ్రతుకునిస్తే మనం పుట్టాం కదా. ఆయన బ్రతకటం నేర్పించాడు కాబట్టి ప్రతి పని చేసుకొని ఈరోజు మనం హాయిగా బ్రతుకుతున్నాం. కానీ ఈరోజు పనులు చేస్తున్నవారు, ఆయా వృత్తుల్లో పనులు చేస్తున్నవారు, లేదా వ్యవసాయం చేసేవారు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకా ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇంకా ఆయా వృత్తుల్లో కోటి విద్యలు ఉన్నాయి కదండి భూమి మీద, రకరకాల పనులు ఉన్నాయి కదండి. ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఎలా అభివృద్ధి అవుతున్నారంటే దేవుడు లేకుండా అభివృద్ధి అవుతున్నారు. అదే విచారకరం. అభివృద్ధి అవ్వటం దేవుని చిత్తం. మన అభివృద్ధి అవ్వాలి, దేవునికి ఇష్టం. మనం ఫలించడం ఆయనకి ఇష్టం. కానీ ఎలా ఫలిస్తున్నాం, ఎలా అభివృద్ధి అవుతున్నాం? ఇగో నాకున్న తెలివితేటలు, నాకున్న జ్ఞానంతో నేను బ్రతుకుతున్నాను, నాకున్న తెలివితేటలు ఇంత సంపాదించానని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. అదే మనం చేస్తున్న పొరపాటు. అర్థమైందా? మనం చేస్తున్న పొరపాటు అదే. అలా చెప్పుకోవచ్చా మనం? చెప్పండి, అలా చెప్పొచ్చా? ఎవరిని కనపరచాలి మనం? దేవుణ్ణి. దేవుడు నాకు ఇచ్చి నీ పని చేసుకుంటూ నేను బ్రతుకుతున్నానని చెప్పాలి. అవునా కదా? కానీ దేవుని పక్కన పెట్టేసి ఏం చేసాం మనం? నా జ్ఞానంతో, నా తెలివితేటలతో నేను సంపాదించుకున్నా. చాలామంది నేను చెప్పగా విన్నాను, నా తెలివితేటలతో ఎన్ని సంపాదించుకున్నానయ్యా అని చెప్పిన వాళ్ళు. నీ తెలివితేటలు కదా, దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలు. దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే ఏం చెప్పాలి? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని చెప్పాలి. అట్లా నీకు ఏది ఉంటే అది ఎవరి పేరు చెప్పాలి? దేవుని పేరు చెప్పాలి. ముందు దేవుని పేరు రావాలి. ఆ దేవుడు లేకపోతే మనం లేం కదా అసలు. ఆ దేవుడు లేకపోతే సృష్టి లేదు కదా. ఆ దేవుడు మనల్ని చేసి మనకు జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి పనికి క్రమాన్ని మనకి నేర్పించాడు కదా.
ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మనకి ఇస్తున్నాడే, అధిక బుద్ధిని మనకు దయచేస్తున్నాడే, భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ బుద్ధిని నేర్పుతున్నాడే. ఈరోజు భూమి మీద ఉన్నతంగా బ్రతుకుతుంది ఎవరు చెప్పండి? పశువుల, పక్షుల, జంతువుల, మనమా? ఎవరు ఉన్నతంగా బ్రతుకుతున్నారు? అన్నిటికంటే మనమే ఉన్నతంగా బ్రతుకుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నతంగా బ్రతుకుతున్నాం. మనం కట్టిన బట్టలు జంతువులు కడతాయమ్మా? చెప్పండి. వాటికి వస్త్రాలే అవసరం లేదు. మనం తినే ఆహార పదార్థాలు అవి తింటాయా? చెప్పండి. పశువులు గడ్డే మేస్తాయి, పక్షులు గింజలు తింటాయి. మరి మనం రకరకాల ఆహార పదార్థాలు తింటున్నాం. ఇవన్నీ వండుకునే జ్ఞానం ఎక్కడది మనిషికి? చెప్పండి. అంటే ఎటు చూసుకున్న మనిషికి ఏ తక్కువైనా ఎటు చూసుకున్న మనిషిని మహారాజుని చేశాడు దేవుడు, గొప్పవానిగా చేశాడు. ఇంత గొప్పగా నిన్ను చేశాడే, ఇంత విలువగా నిన్ను చేశాడే, ఇంత జ్ఞానంతో నిన్ను చేశాడే. ఆ దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి ఇది నా జ్ఞానం, ఇది నా బలం, నా కష్టం అని మన గొప్పలు చెప్పుకుంటే ఎట్లా? అందుకే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు అన్నాడు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు అన్నాడు. శూరుడికి ఆ బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అన్నాడు. ఒకవేళ నీకు ఐశ్వర్యం ఉంటే అది ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి మనం ఏం చేస్తున్నాం? వ్యాపారం చేసేవాళ్ళకి దేవుడు గుర్తున్నాడా? వ్యవసాయం చేసేవాళ్ళకి దేవుడు గుర్తున్నాడా? ప్రియ దేవుని పిల్లలు, ఉద్యోగాలు చేసేవాళ్ళకి దేవుడు గుర్తున్నాడా? మనం పనులు చేసుకొని కమ్మగా తెచ్చుకొని తింటున్నాం. మరి పనులు చేసుకొని కమ్మగా తెచ్చుకొని తింటున్నామంటే ఈ పని మనకు నేర్పించింది ఎవరు? కమ్మగా తెచ్చుకొని తినడానికి కృపని ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు గుర్తు రావాలి కదండి. అవునా కాదు? చెప్పండి అమ్మా, అవునా కదా? ఆ దేవుడు గుర్తు రావాలి కదా. ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, టైటానిక్ వాడ తయారు చేసిన వాడు ఏమన్నాడు? ఆ దేవుడు కూడా ఈ వాడిని ఏం చేయలేడు అన్నాడు. మరి వాడ తయారు చేయడానికి పరికరాలన్నీ ఎక్కడ తీసుకున్నావు? వాడ తయారు చేయడానికి పరికరాలు ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ? భూమిలో దొరికే పదార్థాన్ని తీసుకొని పనిముట్లు తయారు చేసుకొని వాడను తయారు చేశావు కదా. అంటే వాడ తయారు చేయడానికి అవసరమైన వనరులన్నీ భూమి నుంచే సేకరించావు. మరి ఇవన్నీ భూమిలో పెట్టింది ఎవరు నీ కోసం? దేవుడే కదా. రకరకాల ఖనిజాలు ఉన్నాయి కదండి భూమిలో, ఏమన్నాయి కదా, రకరకాల ఖనిజాలు. ఇందాక మనం చదువుకున్న తోబల్కైన్ ఏం చేశాడు? రాగి పనిముట్లు, ఎనమ పనిముట్లు తయారు చేసేవాడట. ఈ పనిముట్లు తయారు చేయాలంటే ఈ వనరులన్నీ ఎక్కడ తీసుకుంటున్నాం? మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం. మన బైకులకి, కార్లకి ఉన్న చక్రాలు ఉంటాయి చూసారా? రబ్బర్ చక్రాలు. ఈ చక్రాలు ఎలా తయారవుతాయి అనుకుంటున్నారు? రబ్బర్ పాలు ఉంటాయి తెలుసా? రబ్బర్ పాళ్ళు. కేరళ సైడ్ వెళ్తే రబ్బర్ చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి పాలు తీస్తారు. ఆ పాలని ఉడకబెట్టి దాన్ని ఇంకేదో చేసి రబ్బరు చక్రాలు తయారు చేస్తాడు. మరి ఆ చెట్లు మొలిపించింది ఎవరు భూమి మీద? అంటే పదార్థం ఉంది కాబట్టి, వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని వస్తువులు తయారు చేసుకొని చివరికి ఏమంటున్నావు? అసలు దేవుడితో పని లేదంటున్నావు. ఆ దేవుడు కూడా దీన్ని ఏమీ చేయలేడంటున్నావు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఒకటి వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకొక 15 సంవత్సరాలకి దేవుడితో మనకి పని లేదండి అన్నాడు. పెచ్చోడా, అసలు దేవుడే లేకపోతే నువ్వు లేవు. దేవుడితో పని లేదంటున్నాడు వాడు. ఇంకా 15 సంవత్సరాలకి దేవుడితో పని ఉండదట. దేవునితో పని లేకపోతే నేను ఉంచుతాడేంటి? నిన్ను ఉంచుతాడా? తీసి దెబ్బలేస్తాడు అంతే. ఆ దేవుడితో పని లేకపోతే ఎలా బ్రతుకుతున్నాం మనం? ఇప్పటికీ ఈ క్షణం వరకు మనం ఎవరి కృప వలన, ఎవరి దయ వలన బ్రతుకుతున్నాం తెలుసా? దేవుని కృప వలన, ఆయన దయ వలన బ్రతుకుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వల్ల బ్రతుకుతూ, ఆయన బ్రతుకునిచ్చి, ఆయన బ్రతకడం మనకు నేర్పిస్తే, ఆయన వల్ల బ్రతుకుతూ ఆయనతో పని లేదంటే ఎట్లా? తగ్గించుకోవాలి మనిషి.
అర్థమైనా? ఇవి తగ్గించుకుంటే బాగుపడతాడు. లేదా ఈ తగ్గించుకోకుండా గర్వంతో ఎర్రవిగాడు అనుకోండి, నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను అని నేను ఎర్రవిగాడు అనుకోండి, ఆ అభివృద్ధి నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, నాశనకరంగా ఉంటుంది. ఎలా? నాశనకరంగా. నిన్నటి వరకు వరదలే కదండి, చైనాలో, పాకిస్తాన్లో, ఇంకా అమెరికాలో, చుట్టుప్రక్కల మన దేశంలో కూడా చాలా చోట్ల భయంకరమైన వరదలు కదండి, అల్లాడిపోతున్నారు. సునామీ, జపాన్లో సునామీ వచ్చింది. ఎంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఒక దేశం మీద ఇంకో దేశం బాంబులు విసురుకుంటున్నారు. ఎందుకు? దేవుడు లేని అభివృద్ధి. ఎందుకు? నాశనానికి. అందుకనే ఏ పని చేస్తున్నా మనం ఏం చేయాలి? ప్రార్థన. అందుకే ఏ పని చేస్తున్నా మనం ఏం చేస్తాం? ఏదైనా పని చేసేటప్పుడు ఈ పనిని ఆశీర్వదించయ్యా, ఈ పనిలో జ్ఞానాన్ని దయచేయని ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే తగిన జ్ఞానాన్ని మనకి ఇచ్చేది ఆయనే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చక్కగా ఏ పని చేస్తున్నా ఆ పని చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలి? ప్రార్థన. అయ్యా, నేను ఈ పని చేసుకునే దానికి నాకు కృపనిచ్చావు, ఈ పని చేసుకుని బ్రతికేదానికి నాకు ఈ కృపని ఇచ్చావు. అంతే కదండి. ఆ పనే మనకు రాకపోతే మనం ఎలా బ్రతకగలుగుతాం? మీరు కూడా అప్పుడప్పుడు అంటారు, పని చేయటం రాకపోతే ఎట్ట బ్రతుకుతావు రా అంటారు కదా. అంటే బ్రతకాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలంటే జ్ఞానం ఉండాలి కదండి, అవునా కదా? కాబట్టి ఏ పని చేస్తున్నా ముందేం చేయాలి? ఆ పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించి నీ పనుల భారాన్ని ఆయన మీద వేసి వెళ్ళిపోవాలి. నువ్వు చేసే ఆ పనిలో జ్ఞానాన్ని ఇమ్మని దేవుణ్ణి అడగాలి. కాబట్టి ప్రారంభం నుంచి ఇప్పుడు ఉన్న ఆధునిక మానవుడికి మనిషి జ్ఞానవంతుడా కాదా? చెప్పండి. మనిషి జ్ఞానవంతుడు కాదా? ఈ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ఎవరు? ప్రతి పనికి క్రమాన్ని నేర్పించింది ఎవరు? ఆ దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ దేవుని ప్రేమిస్తూ, ఆ దేవునికి ఇష్టలుగా బ్రతికి ఆయన ఉన్న పరలోకం చేరుకునే కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.